ఆగు. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, ఆటో ఎక్కు. ఏ ఇన్ఫర్మేషన్? నోరు మూసుకొని ఆటో ఎక్కు. రాదే, కూర్చో. మాయా చట్నీ. అమ్ములు ఇంకా ఇంటికి రాలేదా? ఫోన్ చేస్తుంది నాకు. నాన్న. హలో, ఏమైందమ్మా? హలో నాన్న, ఏడవకు. ఏమైందో నీకు చెప్పు. నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ ఎందుకు? పక్కన ఎవరున్నారు? ఫోన్ ఇవ్వు ఒకసారి. మా డాడీ మాట్లాడతారంట. హలో, ప్రాస్టిట్యూషన్ కేసమ్మా. ప్రాస్టిట్యూషన్ కేసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? 1 అవర్ లోపు CCS కి వచ్చి స్టేషన్ బయలు తీసుకో, లేకపోతే క్యాండిడేట్ ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తా. అది కాదు. హలో, ఏమైంది? ఏదో ఎంక్వైరీ అని స్టేషన్ తీసుకెళ్లారంట. ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా. అసలే నెలలు నిండిందని నువ్వు కంగారు పడకు, నేను వెళ్ళి తీసుకొస్తా. చెప్పరా. రే, ఏదో కార్ బయటకెళ్ళింది. మా మామ అనుకుంటా. 12 దాకా వెయిట్ చేసి విష్ చేయనా, లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చానా? నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే వెళ్ళిన పని మర్చిపోతావు. నీలాంటి గుర్తున్నప్పుడే పని ఫినిష్ చేసుకుని రావాలి. నాతో సొల్లాపి ముందు అమ్మాయిని విష్ చేసి నీ లవ్ మ్యాటర్ సెట్ చేసుకుని రా. ఓకే. దగ్గరలో ఏమైనా హాస్పిటల్ ఉందా? మెయిన్ రోడ్ వదిలేసి గల్లీలో పడ్డావేందన్నా? మర్చిపోయానయా, ఉందా లేదా? వచ్చిందా వెనక్కి వెళ్ళు. రైట్ తీసుకో, మళ్ళీ లెఫ్ట్ తీసుకో, మళ్ళీ రైట్ తీసుకో. ముందేటెళ్ళాలి. రైట్ తీసుకో. ఎవడే రోడ్ కట్టింగా? హలో, ఆగు. దాన్ని టచ్ చేయకూడదు. మార్కులో పెట్టాం కదా. బండి యాక్సిడెంట్ చేశాడు. ఏసీపీ గారు వచ్చి FIR రాసే వరకు క్లియర్ చేయకూడదు. ఎవరు యాక్సిడెంట్ చేసింది? అదిగో ఆడే. ఇంత ఇరుకు సందులో వచ్చి ఎలా గుర్తేవరా? ఏ ఏరియా అనేది? సార్ బేగంపేట సార్. బేగంపేట అంటే మందే. బేగంపేట ఎక్కడ? అదే సార్, ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జ్ ఉంది సార్. ఆ బ్రిడ్జ్ ఆపోజిట్ అపార్ట్మెంట్ సార్. శాంతిబాగా? అదే సార్. వారిని నాది శాంతిబాగ్ పక్కనే కదా. సమయానికి దేవుళ్ళగా వచ్చారు సార్. నా పక్కన సార్ నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఎందుకంటే ఏసీపీ వస్తున్నారంట. నువ్వు మాత్రం ఏం చేస్తావు? సడన్ గా వర్షం పడితే? అవును సార్. హైదరాబాద్ వెదర్ బాగా అన్ప్రెడిక్టబుల్ కదా. అదే సార్, నాకు కోపం వచ్చింది.
మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అనుకోకండి సార్, ఎందుకంటే కింద పడిపోయింది సార్, దెబ్బలు బాగా తగిలేసి సార్. అయ్యో వీడి కొల్లబడి సారీ అండి, హాస్పిటల్ గురించి వెతుకుతూ లేట్ అయిపోయింది. అమ్మ నందన నానా ఊరుకో ఊరుకో. సార్ ఎవరు తను తీసుకొచ్చింది? సార్ నేనే బ్రోతల్ కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. తను ఎవరో తెలుసా? నా వైఫ్. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం స్పృహలో ఉండి చేయండి. ఏదో బై మిస్టేక్ లా తీసుకొచ్చినా సార్. సార్ సారీ సార్. ఏయ్, ముందు తను సారీ చెప్పు. సారీ మేడం, సార్ వైఫ్ అని తెలవాక. ఏయ్, ఎలా? సారీ. పదండి అంకుల్, వెళ్దాం. పదమ్మా వెళ్దాం. మీరేం వరి అవ్వకండి, నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను. నందన, నీ పర్మిషన్ లేకుండా నా వైఫ్ అని చెప్పాను. నెక్స్ట్ టైం ఎక్కడ కనపడితే నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పక తప్పలేదు. తప్పుగా అనుకోకే. సార్ ఎందుకు అలా అనుకుంటుంది బాబు, ఏం పర్లేదులే. నందన ఫేస్ చూస్తుంటే కోపం వచ్చినట్టుంది. అంకుల్, అయినా ఇంట్లో పోలీస్ ఉంటే ఉపయోగం ఉంటుంది కదా. థింక్ అబౌట్ ఇట్. నానా వెళ్దామా? సరే ఉంటాం బాబు. ఓకే అంకుల్. సార్ ఇంతకీ ఆ అమ్మాయికి మీ ఇంటెన్షన్ అర్థమైందంటారా? రేయ్, తనది నోట్లో వేలేసుకునే వయసు కాదురా, నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పే వయసు. ఈ ఇన్సిడెంట్ తన బుర్రలో స్ట్రాంగ్గా రిజిస్టర్ అయి ఉంటుంది. ఈ రోజు మీరు అందరూ చాలా కష్టపడ్డారు. ఈ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయండి. వెళ్ళండి. థ్యాంక్స్ సార్. ఏమండి 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 అయిపోయిందిరా, మొత్తం నాశనం అయిపోయింది. నా వల్ల ఒక తల్లి బిడ్డ ప్రాణం పోతుందిరా. ఎక్కడున్నాను, ఎక్కడికి వచ్చానో ఏం అర్థం కావట్లేదా. చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా అడుగు, ఏమన్నా క్లూ దొరుకుతుందేమో. అక్కడేదో వే అని యారో మార్కేసి ఉంది. డాక్టర్, ఆ పేషెంట్ ని తీసుకొచ్చింది నేనే డాక్టర్. ఎలా ఉంది, ఏమైనా డేంజరా? షీఈస్ కంప్లీట్లీ సేఫ్. వండర్ ఏంటంటే అడ్డం తిరిగిన బిడ్డ మళ్ళీ స్ట్రైట్ గా నార్మల్ డెలివరీకి సెట్ అయిపోయింది. సగం వైద్యం దారిలోనే అయిపోయింది. థ్యాంక్ యూ డాక్టర్. యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఎరా షేక్ అయిపోయినరా బాబు. ఆవిడకి ఏమైనా ఉంటే అంతా సెట్ అయిపోయింది కదరా. ఇంతకే నువ్వు నందనకి ఇన్ఫార్మ్ చేసేవి మ్యాటర్ చెయ్యి మరి. చెప్పాను రా. హలో నందన, మీ వదినకి పెయిన్స్ వస్తే తీసుకొచ్చి సిటిజన్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. పెయిన్సా? ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడాల్సిందేం లేదు. యా. రేయ్, దా. వదినా, అమ్మ, ఆ అబ్బాయి ఎక్కడా? దేవుళ్ళ వచ్చి మమ్మల్ని తీసుకొచ్చాడు. నన్ను చేతులతో మోసుకొచ్చాడు తెలుసా? ఆ అబ్బాయి ఎక్కడ చూడమ్మా. ఈ సిచ్యువేషన్ లో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను రా. రేయ్, ఇదే కరెక్ట్ టైం, వెంటనే చెప్పి.
ఏమైంది? అంటే నేను ప్రపోజ్ చేద్దామని ప్రిపేర్ అయి వచ్చాను. సడన్ గా నువ్వు చేసేటప్పటికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. పాప పుట్టింది. అచ్చు అమ్మలానే ఉంది. రా చూద్దు గాని. పద. రే కార్ ఎంట్రన్స్ లో వదిలేసి సెక్యూరిటీ వాడు గొడవ చేస్తున్నాడు. తీ. సరే నేను కార్ తీసేసి వస్తాను, నువ్వు లోపల ఉండు. నాన్న ఒరేయ్, నా కార్ రా, అవతల ముహూర్తం టైం దాటిపోతుంది. వస్తున్నావా లేదా? 5 నిమిషాలు వస్తే నీకేమైనా అభ్యంతరం? 5 గంటల ముందు ఇదే మాట చెప్పి తీసుకెళ్ళావు. నువ్వు అద్దం పట్టుకోవే. రేయ్ రేయ్, నువ్వు ఫోన్ పెట్టకరా డైవర్ట్ అయిపోతావు. ఉసేయ్, వాడు వచ్చే వరకు మాట్లాడుతూనే ఉండు. నాన్న నీకోసం బెండకాయ వండాను, దొండకాయ వేపుడు చేశాను. మీకేమో పెళ్లి భోజనం, నాకేమో దొండకాయ కూర. అబ్బో, ఫిష్ ప్రాన్స్ అన్నట్టు చెప్తున్నావుగా. ఇదిగో మా నందన, మళ్ళీ అజయ్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తున్నాడు. ఫైనల్ గా ఆలోచించి చెప్పు. మంచి మనిషి, ఎందుకో నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనిపిస్తోంది నాకు. రిప్లై ఇయ్యాలి కదా వాళ్ళకి. మావయ్య, ఉమ్. నందన ఒక అతన్ని ప్రేమిస్తుంది. అదే మావయ్య, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి పాపకి ప్రాణం పోశాడే ఆ కుర్రాడినే. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం మావయ్య. ఇంతకు ముందు నందన కూడా ఒకసారి చెప్పింది కదా, తన స్టూడెంట్ కి బ్లడ్ ఇచ్చి సేవ్ చేశాడని. అతనే మావయ్య. అయ్యో, అతనంటే నాకు కూడా ఇష్టమే కదమ్మా. అలాంటి గొప్ప వ్యక్తితో మామయ్యను పిలిపించుకోవడానికైనా నిన్నిచ్చి పెళ్లి చేయాలి కదా. ఆ? ఎక్కడున్నాడో వెళ్ళి కనుకో, డైరెక్ట్ గా తాంబూలాలు తీసుకుని వెళ్ళిపోదాం. ఓ థాంక్యూ నాన్న. ముందు మీ ఇద్దరికి పరిచయం చేస్తాను. చెయ్యి, మరి వెళ్ళి ఫోన్ చెయ్యి. నాన్న, యు ఆర్ ది బెస్ట్. సరేలే వెళ్ళు. థాంక్స్ వదనా. హలో. ఐ లవ్ యు. సడన్లీ సో మచ్ లవ్. అహో అహో ఏసే. ఏ అమ్మాయికైనా పెళ్ళవుతుందంటే హ్యాపీగానే ఉంటుంది కదా. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? నాకు ఎలా చెప్పి ఎవరిని పెళ్లి చేసుకుంటావా? నేను పిచ్చోడా, నీతోనే. నాతో నిన్నా. మా డాడీ మన పెళ్లి ఒప్పుకున్నారు. నేను కలుస్తానన్నారు. గెట్ రెడీయా? ఎస్. బాయ్ బాయ్. లక్కీని లక్క. లక్ష్మి, లక్ష్మి, వేప పండ్లలో కర్పూరం నిమ్మకాయ తీసుకురావే, అమ్మవారు వచ్చేసింది. అమ్మా అమ్మా, నన్ను కనికరించడానికి వచ్చేసావా తల్లి? నీ ఫేస్ కర్ణ ఒకటే. ఓ, ఇది పూనకం కాదా, పిచ్చి గంతులా? మీరు నా పెళ్లిలో వేయాల్సిన డాన్స్ చూసి ప్రాక్టీసా? అమ్మా, నాకు మతి మరి పని, ఈ జన్మలో పిల్ల రాదు పెళ్లి కాదు అన్నాడు కదా మీ ఆయన. నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా. నీకు పెళ్ళే? అవును, నాకే పెళ్లి. ఈ షాక్ సాయంత్రం దాకా సస్టైన్ చేయండి. మా మామయ్య వచ్చి తాంబూలాలు ఇస్తాడు. అప్పుడు దాకా ఈ టీవీ కట్టేయండి. అమ్మా, మంచి డ్రెస్ సెలెక్ట్ చేయండి. మామయ్య పడేయాలి.